పొగాకు ఆక్వా రైతుల సమస్యకు కేంద్రం నుంచి త్వరలోనే పరిష్కారం లభించనుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల ప్రతి సమస్య చిత్తశుద్దితో కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. పొగాకు రైతులతో జగన్ ఉత్తుత్తి సమావేశం హాస్యాస్పదమన్నారు. పొగాకు కొనుగోళ్ల సమస్య ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి స్వయంగా సమావేశాలు పెట్టి కేంద్రాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. ఢిల్లీలో పొగాకు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపట్టారన్నారు. ఆక్వాఫీడ్ ధరలు తగ్గించే అంశంలోనూ కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏదైతే ఈ పొగాకు గాని మనకి ఫీడ్ ఉందో ఈ రెండు విషయాలకి సంబంధించిన మంత్రులందరినీ కలిశాం. ఒక్కొక్క మంత్రి గంట సేపు టైం ఇచ్చి మొత్తం సమస్యను విన్నారు. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈవేళ మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టారు. పొగాకు రైతులు కాదు, వైసీపీ కార్యకర్తలకే కండువాలేసి ఇంటికి పిలిపించుకుంటున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న లేదు మొన్న ఫీడ్ ధరలతో ఫీడ్ రైతులకి ఇంటరాక్ట్ అన్నాడు. ఇంటరాక్ట్ అంటే ఏంటి? రైతుతో మాట్లాడాలి, ఆయన సమస్య చెప్పాలి, ఈయన దానికి రెస్పాండ్ అవ్వాలి. మొత్తం డబ్బులు ఇచ్చి పల్లెల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి మహిళలందరికీ తీసుకొచ్చి 2 నిమిషాలు మాట్లాడి ప్రభుత్వం మీద విమర్శన చేసి వెళ్ళిపోయాడు. దానికి ఇంటరాక్షను, దానికి ఏదో ఫీడు ధరలు పెరిగిపోయాయి, ఎవరైతే ఫీడ్ రైతులు ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్, దానికి పేరు పెట్టాడు. ఈరోజు కూడా మళ్ళీ తాడేపల్లి కొంపకు పిలిపించుకొని పొగాకు రైతులతో చర్చారు. అక్కడ చూస్తే వైసీపీ కార్యకర్తలకి కండువాలేసి పిలిపి అవన్నీ నేను పట్టించుకొని ఈ ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. నిన్న కూడా చాలా పాజిటివ్గా ఈ 2 విషయాల మీద మాకు రెస్పాన్స్ వచ్చింది. ఒకటి, ఏదైతే ఫీడ్ ధరలు ఉన్నాయో ఈ ఫీడ్ ధరలకి 2 విషయాలు. ఒకటి, ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని డొమెస్టిక్గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే 50% విత్ ఇన్ ద కంట్రీ డొమెస్టిక్ ఇవ్వమని చెప్పాం, మిగతా 50% ఎక్స్పోర్ట్ చేయమని చెప్పాం. ఇది కూడా సానుకూలంగా స్పందించారు. రెండవది, సోయాబీన్ ఇంపోర్ట్ లేదు. సోయాబీన్ ఇంపోర్ట్ ఎందుకు లేదంటే అది రైతులతో ముడిపడినటువంటి విషయం. అయినా పాజిటివ్గా చేసి ఇది క్రూషియల్ పీరియడ్, ఒక 5-6 మాసాలు ఒక టైం పెట్టి ఈ 6 మాసాలే ఎవరైతే ఫిష్ ఫీడ్ తయారు చేస్తారో వాళ్ళకే ఇంపోర్ట్ చేసుకోవడానికి కొంత మొత్తంకి అవకాశం ఇవ్వమని చెప్పాం. ఈ రెండింటికి సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ పరిష్కారం చేయడానికి ఇటు ఫైనాన్స్ మినిస్టర్, ఇటు పీయూష్ గోయల్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ రెండింటికి త్వరలో పరిష్కారం జరుగుతుంది. ఇదేదో అచ్చెన్నాయుడు వెళ్ళి సీక్రెట్గా మంత్రులతో మాట్లాడి వచ్చి బయటకు మాట్లాడడం కాదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా రైతులందరినీ తీసుకెళ్ళాం, పారిశ్రామికవేత్తలకు తీసుకెళ్ళాం, ఎంటైర్ అన్ని పార్టీల నాయకులకి తీసుకెళ్ళాం, కేంద్ర మంత్రులందరినీ తీసుకెళ్ళాం. మొత్తం ఇష్యూని అర్థమైనట్టుగా చెప్పి దీనికి ఒక పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, పొగాకు చాలా ప్రయత్నం చేస్తున్నా సరే ఇంటర్నేషనల్ మార్కెట్, డొమెస్టిక్లో మన కన్జంప్షన్ తగ్గిపోవడం ఈ సమస్య వచ్చింది. దీనికి పరిష్కారానికి ఇప్పుడే చెప్పాను. ఏదైతే జిఎస్టీ మేడం గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి, ఇది ఇండివిజువల్గా నేను తీసుకునే అవకాశం లేదు, ఇది జిఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి, మీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో లెటర్ రాపించండి, నేను ఎజెండాలో పెట్టి ఈసారి కౌన్సిల్ మీటింగ్లో ఈ కార్యక్రమానికి మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండవది, ఆ రోజు 2015లో కూడా ఈ సమస్య వస్తే పొగాకు బోర్డు కేజీకి 15 రూపాయలు ఆర్థిక సహాయం చేసింది. అది కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి నిర్మలా సీతారామన్ గారే దానికి ఆ రోజు శ్రీకారం చుట్టారు. మళ్ళీ మేమందరం పొగాకు బోర్డు దగ్గర రైతుల దగ్గర ఎక్సెస్ పంటకి వసూలు చేసినటువంటి సెస్ 750 కోట్ల రూపాయలు ఉంది. ఆ సెస్లో పొగాకు మీరు ఒక 15 రూపాయలు అదనంగా రైతుకి ఇమ్మని చెప్తే చాలా స్పష్టంగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మా ఎదురుగే పీయూష్ గోయల్ గారితో మాట్లాడి మీరు ఇమీడియట్గా పెర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మరి మంత్రి గారు చెప్పారు. అది 1-2 రోజుల్లో అది కూడా మనకు వస్తే మనం పొగాకు బోర్డు నుంచి కొంత సాయం రైతులకు చేయడానికి,
రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎంత చిత్తశుద్ధితో అంకిత భావంతో మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా మా ఎదురుగే ఐటీసీ చైర్మన్తో మాట్లాడారు. ఎవరైతే పొగాకు మేజరు ఇండస్ట్రీస్ ఉన్నారో అందరితో మా ఎదురుగా ఓపెన్ స్పీకర్లో మాట్లాడి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా కొనాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిన్న మొన్న 2 రోజులు చాలా ఫలవంతమైనటువంటి పర్యటన జరిగింది. 1-2 రోజుల్లో ఇది ఆలోచన స్పష్టంగా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.